నమస్తే అండి. నా పేరు నాగభూషణం. హైదరాబాద్ నుంచి వచ్చాను. అసలు మాది ఇక్కడ బెల్ల దగ్గర కాపువరం గ్రామం. కానీ నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. అక్కడ నుంచి 30 సంవత్సరాలు అయింది నేను సెటిల్ అయిపోయి. అక్కడ నుంచి ఇక్కడికి నేను వచ్చాను ఇనోదయ హాస్పిటల్కి. బేరియాట్రీ చేయించుకున్నా అండి జనవరి 21, 2025. 25లో చేయించుకున్నాను. ఇప్పటికి 14 నెలలు అవుతుంది. నేను అప్పుడు 103 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 73 ఉన్నాను. 30 కేజీలు తగ్గిన. అప్పుడు చాలా బాధపడేవాడిని. చాలా ఆయాసంతో చాలా విపరీతమైన చాలా బాధలతో పడేవాడిని. అటువంటిది మొత్తం అన్ని రోగాలన్నీ మొత్తం లేవు, అన్నీ మొత్తం పోయినాయి. ఏ రోగం కూడా లేదు ఈ బేరియాట్రీ ఆపరేషన్ తోటి. ఇప్పుడు చెక్కింగ్ కానీ వచ్చినాను. ఇప్పుడు 73 కేజీలు ఉన్నాను. 30 కేజీలు తగ్గాను. మన రామ్మోహన్ రావు గారు ఈ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హ్యాపీగా తిరగలుగుతున్నాను. ఈ బేరియాట్రీ స్లీవ్ చేశారనమాట. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ చేయించుకున్నాను ఈ 14 నెలల నుంచి నేను యంగ్గా తయారయ్యాను. అప్పుడు పెద్ద పొట్ట ఇవన్నీ వేసుకుని చాలా విపరీతంగా దారుణంగా ఉండేది. అటువంటిది ఈ రోజున ఇలా నిలబడగలిగాను అని అంటే ఓన్లీ మన రామ్మోహన్ రావు గారు ప్లస్ మన ఇనోదయ హాస్పిటల్. ఇక్కడికి వచ్చి అందరూ చేయించుకోమని కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా రాణి గారని కానీ ప్రసన్న, ఇనోదయ, భారతి వీళ్ళందరూ కూడా మనకు మంచిగా వాళ్ళు సహకారాలు అందించి ఒక రోగిగా కాకుండా ఒక ఫ్రెండ్షిప్ కింద వాళ్ళు సహకారాలు అందించి మంచిగా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా చాలా అన్నీ బాగానే జరుగుతున్నాయని ఆశిస్తున్నాను. జరుగుతున్నాయి కూడా. ఎవరో గురించి కాదు, నాకు హాస్పిటల్ హైదరాబాద్ అయితే చాలా హాస్పిటల్ ఉన్నాయి. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ బేరియాట్రీ ఆపరేషన్ చేయించుకున్నానంటే మీకే అర్థం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ చేసుకుంటామంటే ఇనోదయ హాస్పిటల్లో మన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో చాలా బాగుంది, మంచిగా చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ కూడా చేయించుకోండి. మెయిన్గా బరువు ఉన్నవారు బేరియాట్రీ ఆపరేషన్ చేయించుకోమని నా రిక్వెస్ట్గా చెప్తున్నాను. అంటే నెంబర్ 1 హాస్పిటల్ మన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో చాలా ఉన్నది. నేను అయితే మాత్రం నేను చేయించుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఫుల్ హ్యాంగ్గా తిరుగుతున్నాను నేను. అప్పుడు ఒక్క అడుగు కూడా నేను వేయలేకపోయేవాడిని. అటువంటిది ఇప్పుడు నేను ఇంత తిరుగుతున్నానంటే ఈ రోజుని ఎలా తిరిగి ఇంత మంచిగా మాట్లాడగలుగుతున్నానంటే ఆవేశం వచ్చేసి మాట్లాడినాక నడిచేవాడిని కాదు. ఇప్పుడు 30 కిలోమీటర్లు అయినా కూడా నడిచి హాయిగా వెళ్ళగలుగుతున్నాను. రామ్మోహన్ రావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.